కదా మీకంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీ తమ్ముడు కనబడతలేదా అని చెప్పి ఎవరన్నా చెప్పిరా మీకు? అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అని మా మామయ్య కాల్ చేసి చెప్పిండు. అంటే మామూలుగా వెళ్ళిండు కావచ్చు అని తెలుసు కానీ ఇట్లా గొడవ అయిన విషయం అనేది తెలియదు. ఏ విషయమైనా నాకు చెప్పేది, ఇంత ముందుకన్నా అయినా చిన్న అయినా అతను ప్రత్యక్షంగా చెప్పకుండా కానీ ఏదైనా నా దగ్గర రానియపు, మా అన్నని ఇబ్బంది పెట్టద్దు, ఏదైనా నేను చూసుకుంటా అనే ధోరణిలోనే ఉండేవాడు ఇప్పటికీ. కాకపోతే ఈ విషయంలో కూడా నేనే చూసుకుంటా అని అనుకున్నాడు. కానీ అది అతడు ఏంటంటే వీడు ఒక్కడే అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు. అవతల సైడ్ ఒక 20-30 మంది అయిపోయేసరికి ఏం చేయలేకపోయాడు. అంటే మీకు ఇప్పుడు మీ తమ్ముడు చనిపోయినప్పుడు ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పారు మీకు? నాకు పొద్దున 7:25 మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కసిరెడ్డి రాజురెడ్డి అని నాకు ఫోన్ చేసి, అన్నకి ఇట్లా తమ్ముడు కనబడతలేని నా పొద్దున మిస్సింగ్ అయ్యిండు. అంటే చనిపోయిన విషయం కాదు, మాకు మిస్సింగ్ అయ్యిందనే తెలుసు. అంటే ఏదో ఇక్కడికి వచ్చినా కూడా కాదు, మాకు నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రాణాలతో ఉండి ఏమైనా గాయాలు చేసి పెట్టవచ్చనే ఉండే అంతే. కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడతానని మేము ఊహించలేదు. అసలు అంత చేయాల్సిన ఆ పని కూడా కాదు. అది జరిగిన ఏమైనా మాటలు తిట్టుకునే దానికి ప్రాణం తీసుకునేంత సమస్య అయితే కాదు, అది సొల్యూషన్ అయితే అది కాదు. మీ తమ్ముని డెడ్ బాడీ నిన్న చూశారు కదా మీరు హాస్పిటల్ లోపల, అంటే ఒంటి పైన ఎలాంటి గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ మెడకాయ కోసారండి, 12 mm మందం కోసారు, 12 సెంటీమీటర్స్ మందం ఈ మెడకాయ కోసారు. ఇంకా మనం పక్క బొక్కలు మొత్తం విరిగినాయి, రాళ్ళు ఎత్తేసారు.